రాఘవ్ చడ్డా ప్రజెంట్ మన ఇండియాలో మోస్ట్ వైరల్ అండ్ ఫేమస్ ఎంపీ. గత కొన్ని రోజుల నుంచి మీలో చాలామంది కంటిన్యూస్గా మెసేజెస్ అండ్ కామెంట్స్లో ఇతని గురించి ఒక వీడియో చెయ్యండి బ్రదర్ అని అడుగుతున్నారు. టైం వచ్చింది, అందుకే మీ అందరి కోసం ఈ వీడియో. ఇతనికి ప్రజెంట్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇతను చేసే ప్రతి వీడియో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో చాయ్ సమోసా కాస్ట్ గురించి, డెలివరీ బాయ్స్ల కష్టాల గురించి, ఎయిర్లైన్స్ టికెట్ ప్రైజ్లు పెంచడం గురించి, ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుతూ ఇతను వీడియోస్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. అందుకే ఇతన్ని చాలామంది మొన్న న్యూయార్క్లో మేయర్గా గెలిచిన జొహరాన్ మమ్దానితో పోలుస్తున్నారు. ఎందుకు అంటే అతను కూడా ఇదే విధంగా సోషల్ మీడియాను యూజ్ చేసి జంజీలను తన వైపు అట్రాక్ట్ చేయగలిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఇతన్ని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఇదంతా ఆర్గానిక్గా జరిగిందా లేదా ఇది ఒక వెల్ ప్లాన్డ్ పిఆర్ గేమా? రాఘవ్ చడ్డా గారు నిజంగా సామాన్య ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఇతను రేస్ చేసిన ఇష్యూస్తో గ్రౌండ్ లెవెల్లో ఏదైనా మార్పు వచ్చిందా? రాఘవ్ చడ్డా ఇండియా వైడ్గా ఇంత ఫేమస్ అవుతున్న ఈ సమయంలో ఇతని సొంత పార్టీ ఎందుకు ఇతన్ని డిమోట్ చేసింది? ఇతని సొంత పార్టీ నాయకులే ఇతనికి అగెన్స్ట్గా ఎందుకు మారారు? ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇతని సొంత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇతని గురించి ఎంత నెగటివ్గా మాట్లాడుతున్నారు. आप बीजेपी से इतना डरते क्यों? आप जानबूझकर ऐसे मुद्दे उठाते थे जो जनतंत्र से बड़ा नहीं है। वो सवाल तो बीजेपी को सूट करता है। पंजाब का मुद्दा होता है, उस वक्त आप खामोश रहते हो, नहीं बोलते हो। आप मानते हैं कि वो कॉम्प्रोमाइज है? हाँ जी। कहाँ से चले थे और कहाँ आ गए? అరవింద్ కేజ్రీవాల్ సైనికులు అంటే అతని పార్టీ నాయకులు ఎందుకు రాఘవ్ చడ్డాని టార్గెట్ చేస్తున్నారు? अरविंद केजरीवाल जी के सिपाही हैं। अरविंद केजरीवाल के सिपाही हैं। सच्चे सिपाही हैं। राघव जी, आज आपको ये तय करना है कि क्या आप संविधान के साथ हैं या मोदी जी। అందరూ ఇతని టార్గెట్ చేస్తుంటే ఇతను మాత్రం రీసెంట్గా వచ్చిన దురంధర్ సినిమా డైలాగ్ కొడుతూ మరింత ఫేమస్ అవుతున్నాడు. क्योंकि मैं घायल हूं, इसीलिए घातक हूं। అయితే అసలు ఏం జరిగింది? ఈ రాఘవ్ చడ్డా జెన్యూనా ఫేకా? ఇతని సొంత పార్టీ ఇతన్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాఘవ్ చడ్డాని డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆ పార్టీలోని నాయకులు కంప్లీట్ ఈకో సిస్టమ్ ఇతన్ని ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టింది. మీలో చాలామంది ఐ థింక్ 90% ప్రజలు రాఘవ్ చడ్డా చాలా మంచి లీడర్, బాగా మాట్లాడతారు, గవర్నమెంట్కి సరైన క్వశ్చన్స్ అడుగుతాడు, సామాన్య ప్రజల తరపున మాట్లాడతాడు అనుకుంటారు. కానీ ఇతని సొంత పార్టీ నాయకులే లేదు రాఘవ్ చడ్డా ఎప్పుడూ ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడలేదు. ఇతను ప్రతిసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఇలాంటి టాపిక్ని చూస్ చేసుకుని మాట్లాడతాడు. దాంతో ఇతను మరింత ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నాడు అంటూ ఇతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళు చెప్పిన దాంట్లో కొద్దిగా నిజమైతే ఉంది. ముందు మీరు ఈ రాఘవ్ చడ్డా స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి. మీరు గమనించండి, ఇతను చేసే ప్రతి పనిలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. స్టెప్ 1, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే టాపిక్ని చూస్ చేసుకోవాలి. ఆ టాపిక్ ప్రజలకు రిలేటబుల్ అనిపించాలి, ఈజీగా వైరల్ అయ్యేలా ఉండాలి. ఉదాహరణకి ఎయిర్పోర్ట్లో చాయ్ అండ్ సమోసాలు ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉన్నాయి? ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్ రేట్లు ఎందుకు భారీగా పెంచుతున్నాయి? యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఈ టాపిక్స్ని మీరు వినగానే ఇవి సామాన్య ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లాగా మీకు అనిపిస్తుంది అండ్ వీటికి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్లు కూడా తమ గురించి మాట్లాడుతున్నాడు అంటూ ఇతన్ని పొగడ్డం చేస్తున్నారు. ఈ టాపిక్స్ పైన మాట్లాడితే మంచి వైరల్ రీల్స్ క్రియేట్ అవుతాయి. స్టెప్ 2, ఈ టాపిక్ పైన మంచి రిలేటబుల్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలి. ఆ స్క్రిప్ట్లో పంచ్ లైన్స్ కూడా ఉండాలి, ప్రజలకు భలే మాట్లాడాడు అనిపించాలి. అందుకే మీరు పార్లమెంట్లో ఇతని స్పీచ్ చూడండి, చాలా ఎంగేజింగ్గా ఎంత బాగా మాట్లాడాడు అనే లెవెల్లో ఉంటుంది. స్టెప్ 3, ఇతని స్పీచ్ పార్లమెంట్లో అయిపోయిన వెంటనే ఇతని పిఆర్ టీం ఆ వీడియోని బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు. మీరు గమనించండి, ఏ ఇతర లీడర్ వీడియోస్ ఇతనిలాగా పర్ఫెక్ట్గా ఉండవు. బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ మ్యూజిక్ ఉంటుంది, మంచి లైన్స్ ఉంటాయి అండ్ కరెక్ట్గా కెమెరా ఫేవర్ యాంగిల్లో ఇతను మాట్లాడుతూ ఉంటాడు. ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్స్ కంటే కూడా ఇతని రీల్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఇక స్టెప్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. ఇతను ప్రతిసారి ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేస్తాడు అంటే దానిపైన గవర్నమెంట్ ఆల్రెడీ పనిచేస్తూ ఉంటుంది.
అది రిజాల్వ్ అవ్వడానికి దగ్గరగా ఉంటుంది. అలా ఎందుకు అంటే అది సాల్వ్ అయ్యాక క్రెడిట్ మొత్తాన్ని తన జేబులో వేసుకోవడానికి. అప్పుడు ఇతను వెంటనే ఇంకో వీడియో తీసి, చూసారా, నా స్పీచ్ కారణంగా, నేను క్వశ్చన్ రేజ్ చేసిన కారణంగా దేశంలో మార్పు వచ్చింది, నేను దేశాన్ని మార్చేస్తున్నాను అన్నట్టు ప్రజలకు పోర్ట్రే చేస్తాడు. ఇప్పుడు మీలో చాలామంది, బ్రదర్ నువ్వు కావాలని ఇతన్ని టార్గెట్ చేస్తున్నావు, ఇతను అలాంటి వాడు కాదు అంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, కాస్త ఓపిక్గా ఉండండి. నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. బై ద వే, నేను ఇక్కడ రాఘవ్ చెడ్డాను మంచి లీడర్ కాదు అని చెప్పట్లేదు. నేను అతనికి అసలు అగెన్స్ట్ కాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇతను క్రెడిట్ని ఏ విధంగా స్టీల్ చేస్తాడో మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఉడాన్ యాత్రి కేఫ్. ఈ రాఘవ్ చెడ్డా వింటర్ సెషన్ 2024 పార్లమెంట్లో ఎయిర్పోర్ట్లో 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకు వస్తుంది. సమోసా 350 రూపాయలు, చిన్న చాయ్ కప్ 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ ప్రజల్ని దోచుకుంటుంది, ఎయిర్పోర్ట్లో ఈ రేట్స్ని తగ్గించాలి అని ఒక పాయింట్ని రేజ్ చేశాడు. ఇతని స్పీచ్ వైరల్ అయింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మీలో చాలామంది 90% ఈ వీడియోని చూసి ఉంటారు, ఎక్కడో అక్కడ షేర్ కూడా చేసి ఉంటారు. ఇతని స్పీచ్ తర్వాత కోల్కతా ఎయిర్పోర్ట్లో ఉడాన్ యాత్రి ఫస్ట్ కేఫ్ స్టార్ట్ అవుతుంది. ఇది గవర్నమెంట్ది. ఇక్కడ ఛాయ్ ఇతను చెప్పినట్టుగా 10 రూపాయలకే దొరుకుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాఘవ్ చెడ్డా, గవర్నమెంట్ ఈ చేంజ్ని తీసుకువచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను, ఇది జరగడంలో నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే, గవర్నమెంట్ ఈ ఇష్యూని ముందే పసిగట్టి ఆల్రెడీ దానిపైన పని చేస్తుంది. నమ్మట్లేదా? ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇది నవంబర్ 10, 2024లో పబ్లిష్ అయింది. ఇందులో చాలా క్లియర్గా మన సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్లో ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చాలా తక్కువ రేటుకి ఫుడ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పారు. మరి రాఘవ్ చెడ్డా ఈ ఇష్యూ పైన స్పీచ్ ఎప్పుడు ఇచ్చాడు? డిసెంబర్ 4, 2024లో. ఇతని స్పీచ్ తర్వాత సరిగ్గా 9 రోజుల్లో డిసెంబర్ 13, 2024న ఫస్ట్ ఉడాన్ యాత్రి కేఫ్ కలకత్తా ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో తీసుకురావడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయం మనలాంటి వాళ్ళకు తెలియదు, సాధారణ ప్రజలకు అస్సలు తెలియదు, కానీ రాఘవ్ చెడ్డాకి తెలుసు. అందుకే ఇతను ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రాబ్లమ్ని రేస్ చేసి వన్స్ అది ఇంప్లిమెంట్ అవ్వగానే దాని క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం చేశాడు, తీసుకున్నాడు కూడా. साधारण सी पानी की बोतल जो 20 रुपए की बाजार में मिलती है, वो एयरपोर्ट के भीतर जाकर फूड आउटलेट पे 100 रुपए की मिलती। आज यात्री जो इंतजार कर रहे हैं अपनी फ्लाइट का, वो पानी पीकर पेट भर रहा है कि कहीं 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीदना पड़ जाए. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ ఇతను క్వశ్చన్ రేస్ చేశాడు, క్రెడిట్ ఎక్కడ తీసుకున్నాడు అని. ఇతని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఈ యాత్రి ఉడాన్ కేఫ్ని ఇన్స్టాల్ చేసిందో అక్కడికి వెళ్ళి మనోడు టీ తాగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈవెన్ ఇతని వైఫ్, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇతని వైఫ్ పేరు పరిణితి చోప్రా. ఈమె బాలీవుడ్లో ఒక ఫేమస్ యాక్ట్రెస్. ఈమె కూడా ఇతని వల్లే ఈ చేంజ్ వచ్చింది అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది, తన భర్తను ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మరి ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, బీజేపీ పార్టీకి అని అడుగుతారు. నో, నిజానికి ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ చిదంబరం గారు ఈ ఇష్యూని నవంబర్ 10, 2024లోనే అడ్రస్ చేశారు. ఇతను స్పెసిఫికల్లీ కలకత్తా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు. అండ్ ఫస్ట్ ఈ కేఫ్ వచ్చింది కూడా అదే ఎయిర్పోర్ట్లో. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా అంత మంచోళ్ళు కాదు. వీళ్ళు తమ కన్వీనియన్స్ని బట్టి మాటలు మార్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు రాఘవ్ చెడ్డాని టార్గెట్ చేస్తూ అన్ని పనికిరాని టాపిక్లు మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. కానీ ఇతను ఆ టాపిక్స్ వల్లే ఫేక్ రేట్ని తీసుకుంటున్నప్పుడు ఇదే పార్టీ ఇతన్ని పొగిడేది. రెండవ ఎగ్జాంపుల్ గిగ్ వర్కర్స్ గురించి, అంటే ఫుడ్ డెలివరీ యాప్లో, గ్రోసరీ డెలివరీ యాప్లో డెలివరీ చేసే వాళ్ళ గురించి. 2025 డిసెంబర్ 6న రాఘవ్ చెడ్డా వీళ్ళ గురించి పార్లమెంట్లో ఒక ఎమోషనల్ స్పీచ్ని ఇచ్చాడు. 10 మినిట్స్లో డెలివరీ, ఇది వినడానికి చాలా బాగుంటుంది, కానీ అది డెలివరీ చేసే వాళ్ళకి ఇది ఒక టార్చర్ లాంటిది. దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. బయట కష్టపడే వీళ్ళు సాధారణ మనుషులు, రోబోలు కాదు అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు. ఈ స్పీచ్ కూడా తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత జనవరి 26 బ్లింకిట్ కంపెనీ 10 మినిట్స్ డెలివరీ ప్రామిస్ని తొలగించేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాఘవ్ చెడ్డా సత్యమేవ జయతే, మనమంతా కలిసి గెలిచాము అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. కానీ ఇది కూడా క్రెడిట్ని దొంగతనం చేసే పని. రియాలిటీ ఏమిటంటే, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం
లేబర్ లా డ్రాఫ్ట్ని నవంబర్ 21, 2025లోనే ఎన్ఫోర్స్ చేశారు. కానీ ఈ రాఘవ చెడ్డా స్పీచ్ డిసెంబర్ 6న వచ్చింది. అంటే ఈ చట్టం ఇతని స్పీచ్ కన్నా ముందే వచ్చేసింది. మన లేబర్ మినిస్ట్రీ మొదటి నుంచి ఈ ఇష్యూ గురించి ఈ డెలివరీ కంపెనీస్తో మాట్లాడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు సంజీవ్. ఇతను జొమాటో ఎర్లీ ఇన్వెస్టర్, బ్లింకిట్ కూడా ఇతనిదే. ఇతను చాలా డైరెక్ట్గా చెప్పేశాడు, రాఘవ చెడ్డాకి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, అతని స్పీచ్ ఎఫెక్ట్ దీని మీద ఏమీ లేదు, ఇది ముందు నుంచే గవర్నమెంట్ తీసుకువస్తున్న నిర్ణయం అని చెప్పాడు. అంతేకాదు ఇక్కడ రాఘవ చెడ్డా క్రెడిట్ని క్లెయిమ్ చేస్తున్నాడు తప్ప ఇతను చేసిందేమీ లేదు అని కూడా క్లియర్గా చెప్పేశాడు. ఈ రాఘవ చెడ్డా సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతూ దాని అల్గారిథం నేర్చుకున్నాడు. ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ఇది ఒక యూట్యూబర్ జూలై 23, 2024లో చేసింది. దీన్ని దాదాపు 12 లక్షల మంది చూశారు. దీనికి 2 రోజుల తర్వాత సిమిలర్ లైన్స్ని రాఘవ చెడ్డా పార్లమెంట్ స్పీచ్లో డెలివరీ చేశాడు. దాన్ని కూడా రీల్ చేసి పెట్టేశాడు. ఇలాంటి వైరల్ స్టేట్మెంట్స్ని మీరు సోషల్ మీడియాలో ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. అయితే వాటిని రాఘవ చెడ్డా కూడా చూశాడు. అందుకే ఇతను మాట్లాడే ప్రతి మాట ఒక ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. So we in India today pay taxes like England to get services like Somalia. ఆల్రెడీ వైరల్ అయిన టాపిక్స్ని తీసుకోవడం, గవర్నమెంట్ ఆల్రెడీ సొల్యూషన్ కోసం చూస్తున్న ప్రాబ్లమ్స్ని పిక్ చేయడం, వాటి గురించి ముందుగానే మాట్లాడి సొల్యూషన్ వచ్చిన తర్వాత దాని క్రెడిట్ని తీసుకోవడం. ఇక అసలు విషయాలు డిస్కస్ చేద్దాం. రాఘవ చెడ్డా రేస్ చేసే ఇష్యూస్ని మీరు వింటే భలే మాట్లాడుతున్నాడు కదా, ఇవి సాధారణ ప్రజలు ఫేస్ చేసే సమస్యలు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇవి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాధారణ ప్రజలకు ఎఫెక్ట్ చేసేవి కాదు. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ వీడియోస్, యూట్యూబ్లో టైంపాస్ చేసే వాళ్ళకి రిలేటబుల్గా అనిపిస్తాయి. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి. अगर देश का मतदाता अपने नेताओं को हायर कर सकता है तो वो नेताओं को फायर करने की शक्ति भी उसे मिलनी चाहिए. రైట్ టు హైర్, రైట్ టు ఫైర్, పర్ఫెక్ట్ ఇన్స్టాగ్రామ్ వైరల్ రీల్ కంటెంట్. ఇక్కడ ఇతను చెప్తున్నాడు, ప్రజలకు తమ నాయకుడిని ఎన్నుకునే శక్తి ఉన్నప్పుడు తొలగించే పవర్ కూడా ఇవ్వాలి అని. వినడానికి చాలా మోటివేటివ్గా, ఎంగేజింగ్గా ఉంది కదూ. కానీ ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? ఒకసారి ఒక లీడర్ని ఎన్నుకున్న తర్వాత అతన్ని తొలగించాలి అంటే నెక్స్ట్ ఎలక్షన్లో అతనికి ఓట్లు వేయకూడదు. అంతేకాని మధ్యలో అతన్ని తొలగించే పవర్ ప్రజలకు ఎలా ఇస్తారు? ఇస్తే బాగానే ఉంటుంది, కానీ అది పాసిబుల్ అవుతుందా? ఆ మెకానిజంని ఎలా బిల్డ్ చేస్తారు? అది ఇంపాసిబుల్. ఈ విషయం రాఘవ చెడ్డాకి కూడా బాగా తెలుసు. బట్ అది వినడానికి బాగుంటుంది, వైరల్ అవుతుంది అని మాట్లాడేస్తాడు. రెండవ క్లిప్ చూడండి. सर मेरा चौथा सुझाव जो माननीय वित्त मंत्री जी के लिए है वो ये है कि लीगलाइज वर्चुअल डिजिटल एसेट्स एज एन एसेट क्लास. లీగలైజ్ వర్చువల్ డిజిటల్ అసెట్స్. మీలో ఎంతమంది దీన్ని డిమాండ్ చేస్తున్నారు? పోనీ మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసు? ఇక్కడ ఇతను క్రిప్టో, స్టేబుల్ కాయిన్ లాంటి డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి సమస్యలే, కానీ వెంటనే ప్రజల్ని ఇంపాక్ట్ చేసే ప్రాబ్లమ్స్ కావు. ఇలాంటి డిస్కషన్లు సోషల్ మీడియాలో వ్యూస్ని ఎర్న్ చేయడానికి బాగుంటాయి, కానీ ప్రజలకు ఎటువంటి బెనిఫిట్ని క్రియేట్ చేయవు. కానీ రాఘవ చెడ్డా మాత్రం వీటిని ఏదో ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లాగా మాట్లాడతాడు. ఇవి వెంటనే సాల్వ్ అవ్వాలి, లేకపోతే ప్రజలు చాలా సఫర్ అవుతారు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇప్పుడు మీలో కొంతమంది, బ్రో నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, సరే మరి రాఘవ చెడ్డా దేని గురించి మాట్లాడితే బాగుంటుంది, అది కూడా నువ్వే చెప్పు అని వెటకారంగా అడిగే అవకాశం ఉంది. నేను ఇక్కడ రాఘవ చెడ్డాకి అగెన్స్ట్ కాదు. అతను చాలా తెలివైన వాడు అండ్ వెరీ యంగ్ పర్సన్. కానీ ఇతను తన తెలివిని తన ప్రయోజనం కోసం వాడుతున్నాడు, ప్రజల కోసం ఉపయోగించట్లేదు అని చెప్తున్నాను. ఇతను మాట్లాడాల్సిన మేజర్ ఇష్యూస్ గురించి మాట్లాడట్లేదు. ఉదాహరణకి రాఘవ చెడ్డా ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడాడు? చాయ్, సమోసా కాస్ట్ని తగ్గించండి అండ్ క్రౌడ్ని ప్రాపర్గా మేనేజ్ చేయండి అని చెప్తున్నాడు. కానీ అపోజిషన్ పార్టీలు చెప్పే మేజర్ ఇష్యూ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ ప్రైవేటైజ్ చేస్తుంది, అన్నిటినీ అదానీ చేతిలో పెట్టేస్తుంది అని. దీనిపై రాఘవ చెడ్డా ఒక్క మాటైనా మాట్లాడా? దీన్ని బట్టి క్లియర్గా అర్థమయ్యేది ఏమిటంటే ఈ రాఘవ చెడ్డా చాలా స్మార్ట్గా వైరల్ టాపిక్ని తీసుకుంటాడు, క్వశ్చన్ చేస్తాడు, కానీ పొలిటికల్గా ఎవరికి శత్రువు కావాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇతను రాజ్యసభలో తమ పార్టీ చేత పంపబడ్డాడు, కానీ ప్రజల చేత ఎన్నుకోబడలేదు. అందుకే ఇతను తన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వేరే పార్టీలను హర్ట్ చేయాలి అనుకోవట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ని రాఘవ చెడ్డా తన గురువుగా చూస్తాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. सबसे पहले तो मैं अपने गुरु, अपने नेता जिन्होंने मुझे इस कार्य क्षेत्र में उंगली पकड़ के चलना सिखाया, आदरणीय अरविंद केजरीवाल जी, उनका बहुत बहुत धन्यवाद करता हूँ. కానీ అరవింద్ కేజ్రీవాల్ని పోలీసులు లాక్కెళ్ళి జైల్లో పెడితే దానికి అగెన్స్ట్గా రాఘవ చెడ్డా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. షాకింగ్ విషయం ఏమిటంటే కేజ్రీవాల్ని జైల్లో వేసినప్పుడు అసలు ఇతను ఇండియాలోనే లేడు.
ఒకసారి లండన్ వెళ్ళిపోయాడు, ఇంకోసారి తన వైఫ్తో కలిసి విదేశాల్లో టెన్నిస్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రజెంట్ రాఘవ్ చెడ్డా పార్లమెంట్లో ఉన్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ. రాఘవ్ చెడ్డా స్వయంగా కేజ్రీవాల్ నా గురువు, అతని వేళ్లు పట్టుకొని నేను రాజకీయంలోకి వచ్చాను అని చెప్పాడు. उस साधारण से व्यक्ति को राजनीति में उंगली पकड़ के चलना अरविंद केजरीवाल जी ने सिखाया. राष्ट्रीय प्रवक्ता भी बनाया, 27 साल की उम्र में राष्ट्रीय कोषाध्यक्ष बनाया. कांग्रेस पार्टी के कोषाध्यक्ष मोतीलाल वोरा जी जो 92 साल के हैं और मुझे इतनी कम उम्र में राष्ट्रीय कोषाध्यक्ष भी बनाया और अब लोकसभा चुनाव जैसा बड़ा चुनाव लड़ने का मौका दिया है. చాలా చిన్న వయసులోనే ఇతను తన పార్టీ స్పోక్స్ పర్సన్గా ఎన్నికయ్యాడు. 2019 సౌత్ ఢిల్లీ లోక్సభ ఎలక్షన్లో ఇతనికి టికెట్ కూడా ఇచ్చారు. ఆ ఎలక్షన్లో ఇతను ఓడిపోయాడు. కానీ 2020 రాజేంద్ర నగర్ ఢిల్లీ కాన్స్టిట్యున్సీలో భారీ మెజారిటీతో గెలిచాడు. ఆ తర్వాత ఇతన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ జల్ బోర్డుకి వైస్ చైర్మన్ని చేసింది. పంజాబ్ ఎలక్షన్కి ఇతన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్కి అడ్వైజర్గా కూడా ఇతను ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర లిమిటెడ్ రాజ్యసభ సీట్స్ ఉన్నాయి, కేవలం 10 మాత్రమే. ఆ 10 మందిలో ఇతన్ని ఎన్నుకున్నారు అంటే ఆ పార్టీకి ఇతను ఎంతో ఇంపార్టెంట్ అని అర్థం. మార్చి 2024లో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. రాఘవ్ చెడ్డా అది జరిగిన తర్వాత కనిపించకుండా పోయాడు. 71 రోజుల వరకు ఇతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఇతని నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, జైల్లో అరవింద్ కేజ్రీవాల్ని కలవడానికి 3 మాత్రమే అవకాశం ఇచ్చారు. అందులో ఈ రాఘవ్ చెడ్డా పేరు కూడా ఉంది. కానీ రాఘవ్ చెడ్డా ఆ సమయంలో ఇండియాలోనే లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇతను చెప్తున్నాడు, నేను నా కంటి ఆపరేషన్ కోసం లండన్కి వెళ్ళాను అని. కానీ ప్రజలకు అర్థమైన విషయం ఏమిటంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తర్వాత ఎక్కడ ఇతన్ని అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇతను లండన్ పారిపోయాడు అని. ఇప్పుడు రీసెంట్గా కేజ్రీవాల్ని కోర్టు నిర్దోషిగా వదిలేసింది. ఆ సమయంలో ఇతను పబ్లిక్గా ఏడుస్తూ కనిపించాడు. షాకింగ్లీ అప్పుడు కూడా రాఘవ్ చెడ్డా కేజ్రీవాల్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో ప్రజలే ఇతన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి రాఘవ్ చెడ్డాకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఉన్న విభేదాలు ప్రజలకు క్లియర్గా తెలియడం మొదలైంది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే కేజ్రీవాల్కి ఈ రాఘవ్ చెడ్డా అంటే ఇష్టం లేదు. వీళ్ళు ఒకరినొకరు ఏమాత్రం ట్రస్ట్ చెయ్యరు. మొదట్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డాని పంజాబ్ ఇన్ఛార్జ్ పొజిషన్ నుంచి తొలగించేసింది. పంజాబ్ భవన్లో ఉన్న ఇతని ఆఫీస్ని క్లోజ్ చేయించింది. ఇతనికి పంజాబ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీని కూడా తొలగించేశారు. ఈ రాఘవ్ చెడ్డా లాస్ట్ టైం బీజేపీకి అగెన్స్ట్గా మాట్లాడింది 2023లో. ఆ తర్వాత ఇతన్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. దాదాపు 115 రోజుల వరకు సస్పెన్షన్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇతను బీజేపీ గురించి, మోడీ గురించి మాట్లాడడం కంప్లీట్గా మానేశాడు. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా సపోర్ట్ చేయడం మానేశాడు. ఇక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇతన్ని అఫీషియల్గా తమ రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించేసింది. కేజ్రీవాల్ ఇతన్ని ఒక వీక్ లీడర్ అంటూ క్రిటిసైజ్ చేశాడు. దీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి అండ్ రాఘవ్ చెడ్డాకి మధ్య నెరేటివ్ వార్ మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేది ఏమిటంటే పార్లమెంట్ నుంచి అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు ఇతను మాకు సపోర్ట్ చేయలేదు. అలాగే ఈసీకి అగెన్స్ట్గా ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకువచ్చినప్పుడు కూడా ఇతను మాకు సపోర్ట్ చేయలేదు అని. దీనిపై రాఘవ్ చెడ్డా రెస్పాండ్ అవుతూ నాకు అగెన్స్ట్గా ఒక టార్గెటెడ్ క్యాంపెయిన్ నడుస్తుంది, అందులో ఎటువంటి నిజం లేదు, అన్నీ అబద్ధాలే అని చెప్తున్నాడు. కానీ ఒకసారి మీరే ఆలోచించండి, రాఘవ్ చెడ్డా రేస్ చేసే ఇష్యూస్ని మీరు గమనిస్తే ఇతను డైరెక్ట్గా ఎప్పుడూ కూడా బీజేపీని టార్గెట్ చేయలేదు. అపోజిషన్లో ఉన్న పర్సన్స్ ఖచ్చితంగా పవర్లో ఉన్న పార్టీ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి క్రిటిసైజ్ చేయాలి. అలా ఇతను చేయలేదు. అంటే ఒకటి, పవర్లో ఉన్న పార్టీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని అర్థం. కానీ పవర్లో ఉన్న ఏ పార్టీ పర్ఫెక్ట్గా పనిచేయదు, వాళ్ళ తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. అపోజిషన్ పార్టీల పనేంటి? పవర్లో ఉన్న పార్టీ మిస్టేక్లు తీయడం, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం. కానీ ఇతను అలా చేయలేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పే రీజన్. మరి రాఘవ్ చెడ్డా ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే మేబీ భవిష్యత్తులో ఇతనికి అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు. ఎందుకంటే మనోడు మిగతా వారిలాగా పెద్ద వయసున్న లీడర్ కాదు, వెరీ యంగ్ లీడర్. తన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇతను తన యాక్షన్ని డిసైడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇతనికి చెప్పుకోదగ్గ ఓటర్ బేస్ కూడా లేదు అండ్ మాస్ లీడర్ కూడా కాదు. కాబట్టి రేపు ఇతను బీజేపీలో జాయిన్ అయినా కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు, నేను ప్రజల తరపున వ్యక్తిని కాబట్టి ప్రజలకు సపోర్ట్ చేసే ఏ పార్టీనైనా నేను చేరేందుకు సిద్ధంగా ఉంటాను అని చెప్పుకుంటాడు. అందుకే ఇతను తన పర్సనల్ బ్రాండింగ్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు.
అలాగే తన ప్రొఫైల్ని చాలా క్లీన్గా ఉంచుకున్నాడు. అంటే అటు అపోజిషన్తో గొడవ లేదు, ఇటు పవర్లో ఉన్న పార్టీతో కూడా గొడవలు లేవు. జస్ట్ నేను న్యూట్రల్ పర్సన్ని, నేను ప్రజల తరపున మాట్లాడే మనిషిని అన్నట్టుగా మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఒక యంగ్ లీడర్ ఉన్నాడు అండ్ అతను సూపర్ పాపులర్ కూడా. కానీ అతని వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ ఇప్పుడు ఈ రాఘవ్ చడ్డాని డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ప్రజలు ఇతన్ని ప్రైమ్ మినిస్టర్గా చూడాలి అనుకుంటున్నారు. అలాంటి పర్సన్ని మీరు పోస్ట్ నుంచి తొలగిస్తే బ్యాక్ఫైర్ అవుతుంది కదా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాఘవ్ చడ్డాని పూర్తిగా ఎక్స్పోజ్ చేసి ఇతన్ని ఒక ట్రేటర్ అంటే నమ్మక ద్రోహిలాగా ముద్రించే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు గమనించండి, సడన్గా ఇప్పుడు సోషల్ మీడియా అల్గారిథంలో రాఘవ్ చడ్డాకి అగెన్స్ట్గా వీడియోలు, మీమ్స్లు, పోస్టులు రావడం కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లీడర్లందరూ ఇతనికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. అందరి భాష ఒకే విధంగా ఉంది. అంటే వీళ్ళంతా ప్లాన్డ్గా ఒక ప్రాపర్ నెరేటివ్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మీరు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మాటలు వినండి, మన కమ్యూనిటీలో ఉండే ఆంటీస్ మాట్లాడతారు చూడండి, అలాంటి భాష మాట్లాడతారు. వీళ్ళు రాఘవ్ చడ్డాని టార్గెట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అతన్ని తిడతారు కూడా, కానీ చాలా సాఫ్ట్గా చేసే ప్రయత్నం చేస్తారు. ఇందులో రాఘవ్ చడ్డా వైఫ్ పరిణితి చోప్రాని కూడా లాక్కొస్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూ చాలా డట్టిగా మారబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంత గొప్ప పార్టీ ఏమీ కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కేజ్రీవాల్ నేను దేశంలో ఉన్న కరప్షన్ తొలగించేస్తాను, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకువస్తాను, అవినీతికి నేను కంప్లీట్గా అగెన్స్ట్ అంటూ రాజకీయంలోకి వచ్చాడు. కానీ తర్వాత అతను ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. ఇతని మాటలు నమ్మి చాలామంది చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప లీడర్లు ఇతనితో చేరారు. కానీ తర్వాత వాళ్ళంతా మెల్లగా ఇతని ఒరిజినాలిటీ తెలుసుకొని దూరం అయ్యారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుమార్ విశ్వాస్. ఇతను కేజ్రీవాల్ మాటలు నమ్మి నిజంగానే ఇతను అవినీతికి అగెన్స్ట్గా పోరాడతాడు, మంచి ప్రభుత్వం తీసుకువస్తాడని నమ్మి అతన్ని సపోర్ట్ చేశాడు. కానీ తర్వాత అతని అసలు రంగు తెలుసుకొని బయటికి వచ్చేసాడు. ఆ తర్వాత స్వాతి మాలీవాల్, ఈమెను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా దారుణంగా ట్రీట్ చేసింది. నిజం చెప్పాలంటే ఈమె పైన దాడులు కూడా జరిగాయి. అది కూడా కేజ్రీవాల్ ఇంట్లోనే జరిగాయి. ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా చెప్పింది. చాలాసార్లు ఈమె ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్స్పోజ్ కూడా చేసింది. ఇక ఇప్పుడు రాఘవ్ చడ్డాతో కూడా అదే జరుగుతుంది. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పనిచేయడం వదిలేసి సొంత బ్రాండ్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం రాఘవ్ చడ్డాని కంప్లీట్గా రాంగ్ అని చెప్పలేము. ఇతను వైరల్ అయ్యే ఇష్యూస్ని రేజ్ చేశాడు కావచ్చు, కానీ అట్లీస్ట్ చేశాడు కదా. తన సొంత ప్రయోజనం కోసం వెల్ స్క్రిప్టెడ్ విషయాలు మాట్లాడాడు కావచ్చు, కానీ ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడేదే కదా చేశాడు. మిగతా ఎటువంటి ఉపయోగం లేని ఎంపీలతో పోలిస్తే ఈ రాఘవ్ చడ్డా 100% బెటర్. మీరు నమ్మరు, రాజ్యసభ ఎంపీస్లో సగం మంది అసలు పార్లమెంట్కి రారు. ఇప్పుడు ఈ రాఘవ్ చడ్డా పైన నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు. ఎస్, ఇతను చాలా ప్లాన్డ్గా గవర్నమెంట్ పనిచేస్తున్న ఇష్యూస్ పైన మాట్లాడతాడు. వన్స్ అది సాల్వ్ అయ్యాక క్రెడిట్ తీసుకుంటాడు. అది మోరల్గా చూస్తే రాంగ్, కానీ తన ప్రొఫెషన్ ప్రకారం తను చేయాల్సిందే చేస్తున్నాడు. అట్లీస్ట్ ఇతను ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అందుకే నన్ను అడిగితే రాఘవ్ చడ్డాని పార్లమెంట్ నుంచి తొలగించడం కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి ఎంపీలే పార్లమెంట్లో ఉండాలి. ఇతన్ని చూసి ఇతనిలాగే ఇంకో 100 మంది తయారు కావాలి. ఇక ఇతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ చాలామంది, సార్ మీరు సొంతంగా ఒక పార్టీని స్టార్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని మాట్లాడుతున్నారు. కానీ అది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక రీల్ క్రియేట్ చేసి ఫేమస్ అవ్వడానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజల కోసం పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం రాఘవ్ చడ్డా యాజ్ ఆఫ్ నౌ మాస్ లీడర్ కాదు, కానీ వెరీ స్మార్ట్ లీడర్. బాగా చదువుకున్నవాడు, ఎటువంటి కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంపార్టెంట్లీ ప్రజెంట్ ఇతను చాలా యంగ్. ఇతని వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఇతను ఫ్యూచర్లో ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీకి మంచి వాల్యూని యాడ్ చేస్తాడు. ఈ విషయం రాఘవ్ చడ్డాకి కూడా బాగా తెలుసు. అందుకే యాజ్ ఆఫ్ నౌ ఇతను ఏ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే, ఈ రాఘవ్ చడ్డా పార్టీకి సపోర్ట్ చేసే పనులు చేయకపోవచ్చు, కానీ ఇతను తన ఓన్ బ్రాండ్ని బిల్డ్ చేస్తున్నప్పటికీ దాని క్రెడిట్ ఆటోమేటిక్గా ఆమ్ ఆద్మీ పార్టీకి పోతుంది కదా. ఒక లీడర్ వైరల్ అవుతున్నప్పుడు ఇతను ఏ పార్టీకి చెందినవాడు అని ప్రజలు చూస్తారు కదా. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అడ్వాంటేజే కదా. అలాంటప్పుడు ఇతన్ని డెప్యూటీ లీడర్ పోస్ట్ నుంచి తొలగించాల్సింది కాదు. అండ్ ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే ఇతన్ని ఇలా అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకే నష్టం, ఎటువంటి లాభం లేదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రాఘవ్ చడ్డా పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇతను జెన్యూనా, ఫేకా?
ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్నట్టు ఇతను తన పార్టీకి అన్యాయం చేస్తున్నాడా? ఇతను ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది, లేదా సొంతంగా పార్టీ స్టార్ట్ చేయడం కరెక్టా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.